ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ రిలేటెడ్ మాక్ టెస్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. 45 క్వశ్చన్స్. సో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? దీనికి ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే 1913లో ఆయన రాసిన ప్రసిద్ధ కవితా సంకలనం ఉంది కదా, గీతాంజలి, దానికైతే సాహిత్య విభాగంలో అయితే అత్యుత్తమ పురస్కారాన్ని అయితే అందుకోవడం జరిగింది. అండ్ ఈ బహుమతి గెలుచుకున్న తొలి ఆసియా ఖండీయుడిగా కూడా ఆయన అయితే చరిత్ర సృష్టించడం అయితే జరిగిందండి. అండ్ ఇంకా ఏంటంటే ఈయన మన భారత జాతీయ గీతం ఉంది కదా, జనగణమన, దాని రచయిత కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి. అండ్ సెకండ్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ నగరంలో దేశపు మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ ఏటీఎం ఆర్ కియోస్కోను ఏర్పాటు చేశారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి బెంగళూరు. సో భారతదేశపు మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ ఏటీఎం లేదా కియోస్కోను అయితే బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగిందండి. అండ్ దీన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రముఖ వర్చువల్ కరెన్సీ ఎక్స్చేంజ్ అయిన యూనో కాయిన్ అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎక్కడ ఏర్పాటు చేసిందంటే బెంగళూరు ఉంది కదా, బెంగళూరులోని కెంపోర్ట్ మాల్లో అయితే దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో ఆ టైంలో వచ్చేసి భారతదేశంలో ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ఉంటాయి కదా, వాటి గురించి ఆర్బీఐ వచ్చేసి మనకి కొన్ని నిబంధనలు అనేది సృష్టించడం జరిగిందండి. దానికి నిషేధం విధించడం జరిగింది ఈ క్రిప్టో కరెన్సీ ఏటీఎంల గురించి. సో అప్పుడు ఏం చేశారంటే పోలీస్ సిబ్బంది ద్వారా అయితే ఈ ఏటీఎంని అయితే స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. అండ్ థర్డ్ క్వశ్చన్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? దీనికి ఆన్సర్ 127వ స్థానం. సో మనకి 2026లో గ్లోబల్ పీస్ ఇండెక్స్లో జీపీఐలో వచ్చేసి మనకి భారతదేశం 127వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. అండ్ ఇదేంటంటే మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో అయితే మొత్తం 163 దేశాలకు కానీ భారతదేశానికి అయితే 127వ ర్యాంక్ అయితే పొందడం జరిగింది. అండ్ మనకేంటంటే ఇంతకుముందు వచ్చేసి మనకి 2025లో 115వ ర్యాంక్లో అయితే ఉండేదండి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం. అండ్ ఈ 2026లో వచ్చేసి 127కి అయితే అది స్థానం అనేది పడిపోవడం జరిగింది. అండ్ మన భారత స్కోర్ ఎంత అంటే 2.409 అండి 2026 ఇండెక్స్లో. అండ్ భద్రతా సమస్యలు ఉంటాయి కదా, అంతర్గత భద్రతా సమస్యలు, సరిహద్దు దగ్గర ఉద్రిక్తతలు మరియు ప్రాంతీయ అస్థిరత అనే కారణాల వల్ల అయితే దీని స్కోర్ అనేది తగ్గడం జరిగిపోయింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి మనకి ఐలాండ్ ఉందండి. ఇది ఐలాండ్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశంగా మొదటి స్థానంలో అయితే నిలవడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి 19 టైమ్స్ వచ్చేసి వరుసగా అయితే ఈ ఐలాండ్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశంగా అయితే మొదటి స్థానంలో నిలిచిందండి 18 సంవత్సరాల నుంచి. అండ్ మనకి ఫోర్త్ క్వశ్చన్, ఆగస్టు 15, 2026 స్వాతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటి అని అడిగారు. అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి స్వేచ్ఛని గౌరవిస్తూ భవిష్యత్తుకు స్ఫూర్తినిస్తూ హానరింగ్ ఫ్రీడమ్ అండ్ ఇన్స్పైరింగ్ ద ఫ్యూచర్ అనే థీమ్ని అయితే యూస్ చేశారండి ఆగస్టు 15, 2026కి. ఇది వచ్చేసి మనకి 80వ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అండి. ఈ మనకి ఆగస్టు 15, 2026 వచ్చేసి 80వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం అండి. అండ్ ఇది వచ్చేసి మనకి రక్షణ మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. హానరింగ్ ఫ్రీడమ్ ఇన్స్పైరింగ్ ద ఫ్యూచర్ అనే థీమ్ని అయితే డిఫెన్స్ మినిస్ట్రీ అయితే మనకి ప్రకటించడం జరిగింది. ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన కలిగిన దేశంగా వికసిత భారత్గా మార్చాలనే దృక్పథంతో అయితే యువతనైతే మన డిఫెన్స్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అండ్ మనకి స్వాతంత్ర దినోత్సవం ఉంది కదా, సో అప్పుడు మనకి ఎవరు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారంటే మనకి ప్రైమ్ మినిస్టర్ అయితే ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడ చేస్తారు? ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట అయిన అక్కడ అయితే మనకి జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుంది. అండ్ మనకి గణతంత్ర దినోత్సవం వచ్చేసి ఎవరు చేస్తారంటే గణతంత్ర దినోత్సవం రోజు జెండా భారత రాష్ట్రపతి ఉన్నారు కదా, తనైతే మనకి జాతీయ జెండాను ఆవిష్కరించడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి భారతదేశ రాజధాని క్యాపిటల్ సిటీ ఉంది కదా, న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో అయితే జరుగుతుందండి. అండ్ ఈ ఫస్ట్ అయితే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి మనకి గణతంత్ర దినోత్సవ పరేడ్ మరియు వేడుకలు అయితే జరుగుతుందండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు?
దీనికి ఆన్సర్ ఎలెనా రైబాకినా. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ని అయితే కజకిస్తాన్ చెందిన టెన్నిస్ క్రీడాకారిణి ఎలెనా రైబాకినా అయితే గెలుచుకోవడం జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఫైనల్ ఎప్పుడు జరిగిందంటే January 31, 2026 అయితే ఈ ఫైనల్ మ్యాచ్ అనేది జరిగిందండి. సో ఈ ఫైనల్ మ్యాచ్లో వచ్చేసి మనకి ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి అయిన బెలారస్ క్రీడాకారిణి అయిన అరీనా సబాలెంకా ఉంది కదా, సో ఆమెని ఓడించి అయితే ఈ మన ఎలెనా రైబాకినా, కజకిస్తాన్ చెందిన ఎలెనా రైబాకినా అయితే గెలవడం అయితే జరిగిందండి. 6th క్వశ్చన్, భారతదేశ క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? దీనికి ఆన్సర్ టీవీ సోమనాథన్. సో మనకి డాక్టర్ టీవీ సోమనాథన్ ఉన్నారు కదా, ఆయన వచ్చేసి భారతదేశ ప్రస్తుత క్యాబినెట్ కార్యదర్శిగా అయితే పనిచేస్తున్నారండి. ఆయన ఏ క్యాడర్కి చెందినవారంటే తమిళనాడు క్యాడర్కి చెందిన 1987 ఇండియన్ బ్యాచ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన డాక్టర్ టీవీ సోమనాథన్ గారు అయితే మన ప్రజెంట్ భారతదేశ క్యాబినెట్ సెక్రటరీగా పనిచేస్తున్నారండి. సో ఈ టీవీ సోమనాథన్ ఉన్నారు కదా, ఆయన భారత ప్రభుత్వంలో అత్యున్నత సివిల్ సర్వెంట్గా మరియు క్యాబినెట్ సెక్రటరీ పాలనాధిపతిగా అయితే పనిచేయడం జరుగుతుందండి. అండ్ ఈయన వచ్చేసి క్యాబినెట్ కార్యదర్శిగా నేరుగా ప్రైమ్ మినిస్టర్ కిందే పనిచేస్తారండి ఈయన. అండ్ ఈయన మన దేశం యొక్క పాలనలో వచ్చేసి కీలకమైన కేంద్ర పాత్ర అయితే పోషించడం అయితే జరుగుతుందండి. అండ్ ఇంకా ఈయన ఏమేం బాధ్యతలు నిర్వహిస్తారంటే ఈయన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కదా, వాటి మధ్య సమన్వయాన్ని అయితే పెంపొందిస్తారండి. అండ్ ఈయన వచ్చేసి కేంద్ర క్యాబినెట్కి మరియు దాని కమిటీలకు అయితే సహాయాన్ని అందిస్తారు. అండ్ సివిల్ సర్వీసెస్ బోర్డుకి పదవిరీత్యా చైర్మన్గా ఉంటారు. ప్లస్ ఉన్నత స్థాయి పోస్టింగ్స్ ఉంటాయి కదా, వాటి విషయంలో ప్రధానమంత్రికి అయితే కీలకంగా అయితే సలహాలు అయితే ఇస్తారండి. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్, సుజలం భారత్ యాప్ ఏ రంగానికి చెందింది అని చెప్పేసి అడిగాను. సో దీనికి మన ఆన్సర్ వచ్చేసి గ్రామీణ తాగునీరు. సో ఈ సుజలం భారత్ యాప్ వచ్చేసి మనకి గ్రామీణ తాగునీరుకి అయితే సంబంధించిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అందరి ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ కింద అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఈ సుజలం యాప్ భారత్ యాప్ని అయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అనే యాప్ కింద అయితే ఈ యాప్ అయితే ప్రారంభించడం జరిగింది. అసలు దీని ఉద్దేశం ఏంటంటే మనకి గ్రామాల్లో తాగునీటి మౌలిక వసతులు, నీటి నాణ్యత మరియు సరఫరాన్ని రియల్ టైంలో అనేది మనకి చెక్ చేసుకోవడం అనేది అయితే ఈ యాప్ యొక్క మన ఉద్దేశం అండి. ఈ యాప్ని ప్రారంభించడం వల్ల దీని ఉద్దేశం ఏంటంటే మనకి రియల్ టైంలో చెక్ చేయడం అనమాట. అండ్ దీనికి వచ్చేసి ప్రతి గ్రామానికి వచ్చేసి సుజల్ గావేడి అని చెప్పేసి ఒక ఐడిని అయితే క్రియేట్ చేస్తారండి. సో ఆ ఐడి ద్వారా అయితే మనకి రియల్ టైంలో ఈ తాగునీటి వసతుల గురించి, నీటి నాణ్యత గురించి అండ్ సరఫరా గురించి అయితే మనం రియల్ టైంలో చెక్ చేయొచ్చు. అండ్ జియోస్పేషియల్ మ్యాపింగ్ ద్వారా వచ్చేసి మనకి గతిశక్తి జిఎస్ ప్లాట్ఫారంతో అయితే అనుసంధానం చేయడం అయితే జరుగుతుందండి. అండ్ 8th క్వశ్చన్, 2026 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది? దీనికి ఆన్సర్ మనకి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. సో మనకి 2026 మార్చిలో జరిగాయి కదా మనకి 98వ ఆస్కార్ అవార్డులు. సో దాంట్లో వచ్చేసి మనకి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే చిత్రం అయితే ఉత్తమ చిత్రంగా అయితే నిలవడం జరిగిందండి. అండ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరంటే పాల్ థామస్ ఆండర్సన్ గారు అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అండ్ దీనికి అత్యధికంగా అయితే 6 ఆస్కార్ అవార్డ్స్లో అయితే రావడం అయితే జరిగిందండి. అండ్ 9th క్వశ్చన్ మనకి మార్చి 2026లో తన మొదటి సౌండింగ్ రాకెట్ను ప్రయోగించిన రాష్ట్రం ఏది అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్. సో మార్చి 2026లో అయితే తన మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ని అయితే ప్రయోగించిన రాష్ట్రం అయితే గుజరాత్ అండి. గుజరాత్ వచ్చేసి తన మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ని అయితే ప్రయోగించింది మార్చి 2026లో. అండ్ ఇది వచ్చేసి మనకి అహ్మదాబాద్ ఉంది కదా, దానికి చెందిన ఓమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ OSRE అనే స్పేస్ స్టార్టప్ అభివృద్ధి చేసిన ఈ సింగిల్ స్టేజ్ సబార్సిబుల్ రాకెట్ని అయితే మనం మార్చి 14, 2026న దోలేరా ఉంది కదా దోలేరా సమీపంలోని బావలియారి గ్రామం నుండి అయితే విజయవంతంగా ప్రయోగించడం అయితే జరిగిందండి. అండ్ ఈ రాకెట్ వచ్చేసి సుమారు 3 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించి ఆ తర్వాత సురక్షితంగా భూమి మీదకి అయితే తిరిగి చేరుతుందండి. సో ఈ రాకెట్ను వచ్చేసి మార్చి 14, 2026 అయితే దోలేరా సమీపంలోని బావాలియారి గ్రామం నుంచి అయితే సక్సెస్ఫుల్గా అయితే ప్రయోగించడం జరిగింది. అండ్ ఈ రాకెట్ ఏంటంటే సుమారు 3 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి తర్వాత వాతావరణ సమాచారాన్ని సేకరించి సురక్షితంగా అయితే భూమికి అయితే చేరిందండి.
అండ్ దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే ఓమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఓఎస్ఆర్ఈ అనే సంస్థ అహ్మదాబాద్కు చెందిన సింగిల్ స్టేజ్ సబార్బిటల్ రాకెట్ని అయితే ప్రయోగించడం అయితే జరిగిందండి. అండ్ 10th క్వశ్చన్, 2026లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రదానం చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సంస్థలో అవార్డు పొందిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఏదని చెప్పేసి అడిగారు. సో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ ఉంది కదా, మనకు అవార్డ్స్ ఉంటాయి కదా పంచాయతీరాజ్కి సంబంధించినవి. సో ఆ అవార్డ్స్లో తెలంగాణ గ్రామం పంచాయతీ దేనికి గుడ్ గవర్నెన్స్ విభాగంలో అయితే అవార్డు వచ్చిందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మోత్కుపల్లి. సో మోత్కుపల్లికి అయితే గుడ్ గవర్నెన్స్ విభాగంలో అయితే తెలంగాణ గ్రామ పంచాయతీకి అవార్డు రావడం అయితే జరిగిందండి. అండ్ మనకి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి 2 విభాగాల్లో అయితే మనకి దీన్ దయాళ్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. 2026 పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రదానం చేసిన అవార్డ్స్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఒకటి మోత్కుపల్లి గ్రామ పంచాయతీకి వచ్చేసి గుడ్ గవర్నెన్స్ విభాగంలో వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి పసల్వాడి గ్రామ పంచాయతీ ఉంది కదా, దానికి వచ్చేసి మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో అయితే అవార్డు రావడం జరిగిందండి. సో ఈ పసల్వాడి గ్రామ పంచాయతీ వచ్చేసి సంగారెడ్డి మండలం సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది. అండ్ మనకి మోత్కుపల్లి గ్రామ పంచాయతీ వచ్చేసి కోటేపల్లి మండలం వికారాబాద్ జిల్లాకి అయితే సంబంధించిందండి. సో 2 అవార్డ్స్ వచ్చాయి, ఒకటి గుడ్ గవర్నెన్స్కి, ఇంకోటి మహిళా స్నేహపూర్వక పంచాయతీకి. గుడ్ గవర్నెన్స్కి వచ్చేసి మనకి కోటేపల్లి మండలం వికారాబాద్ జిల్లాకు చెందిన మోత్కుపల్లి గ్రామ పంచాయతీ. అండ్ మహిళా స్నేహపూర్వ పంచాయతీ వచ్చేసి మనకి సంగారెడ్డి మండలం సంగారెడ్డి జిల్లాకు చెందిన ఫసల్వాడి గ్రామ పంచాయతీకి అయితే రావడం జరిగింది. అండ్ 11th క్వశ్చన్, గౌతమ బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి శాక్య. సో గౌతమ బుద్ధుడు ఉన్నాడు కదండి, ఆయన క్షత్రియ వంశానికి చెందిన శాక్య అనే తెగకైతే చెందినవాడు. ఈయన ఏంటంటే నేపాల్లోని కపిలవస్తు ఉంది కదండి, దానికి సమీపంలో ఉన్న లుంబినిలో అయితే లుంబిని ఉంది కదా, ఆ లుంబినిలో అయితే జన్మించారండి. ఒక శాక్యరాజ కుటుంబంలో జన్మించారు. అందుకే ఈయన్ని శాక్యముని లేదా శాక్యుల ముని అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది మనం. అండ్ ఈ గౌతమ బుద్ధుడి తండ్రి పేరు అంటే ఈయన అసలు పేరేంటి, గౌతమ బుద్ధుడి సిద్ధార్థుడు అండి. సో ఇతని తండ్రి పేరు వచ్చేసి శుద్ధోధనుడు. అండ్ ఈమె తల్లి పేరు ఏంటంటే మహామాయ లేదా మాయాదేవి. అండ్ వీళ్ళ తల్లి గౌతమ బుద్ధుని తల్లి వచ్చేసి కోలియ వంశానికి చెందిన రాజకుమారి. అండ్ ఈమె వచ్చేసి కపిలవస్తుని పాలించిన శాక్యరాజు ఉన్నాడు కదా శుద్ధోధనుడు, ఆయన వివాహం ఆడడం అయితే జరిగింది. సో వీరికి వచ్చేసి బుద్ధుడు జన్మించడం అనేది జరుగుతుందండి. అండ్ గౌతమ బుద్ధుడి తల్లి ఉంది కదా మాయాదేవి లేదా మహామాయ, ఈమె వచ్చేసి బుద్ధుడు జన్మించిన 7 రోజులకే మరణించిందండి. ఆ తర్వాత ఇతన్ని సోదరి సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు వాళ్ళ సోదరి అండ్ పంపుడు తల్లి అయిన మహాప్రజాపతి ఉన్నారు కదా, మహాప్రజాపతి గౌతమి ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి పెంచడం అయితే జరిగిందండి. అండ్ మనకి 12th క్వశ్చన్, మయోపియా దేనికి సంబంధించింది? సో ఈ మయోపియా అనే పదం అయితే దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. ఇది వచ్చేసి మనకి కంటి చూపుకైతే సంబంధించిందండి. సో ఈ మయోపియా ఏంటంటే మన మనుషులు ఉంటారు కదా, మనం కంటి దృష్టికి సంబంధించిన ఒక సాధారణ సమస్య అండి. సో దీన్ని ఏమంటారంటే ఈ మయోపియా అంటే తెలుగులో అర్థం ఏంటంటే హ్రస్వ దృష్టి లేదా సమీప చూపు అంటే నియర్ సైటెడ్నెస్ అనేది పిలుస్తారండి. దీనివల్ల ఏంటంటే దగ్గరలో ఉన్న వస్తువులు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్న వస్తువులు వచ్చేసి మనకి మసగా కనిపిస్తాయి. సో దీన్ని అయితే కాన్కేవ్ లెన్స్, వంగిన లెన్స్ లేదా కాన్కేవ్ లెన్స్ ద్వారా అయితే సరిచేయడం జరుగుతుంది. సో ఈ మయోపియా వచ్చేసి మనకి హ్రస్వ దృష్టి లేదా సమీప చూపు లేదా నియర్ సైటెడ్నెస్ అనేది దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి దగ్గరగా ఉన్న వస్తువులు అయితే మంచిగా కనిపిస్తాయి, దూరంగా ఉన్న వస్తువులు వచ్చేసి మసకగా కనిపిస్తాయి. దీన్ని ఎలా సెట్ చేస్తారంటే కాన్కేవ్ లెన్స్ ద్వారా అయితే సెట్ చేయడం జరుగుతుంది. అండ్ 13th క్వశ్చన్, టొబాకోను నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి జహంగీర్. సో పొగాకు వాడకాన్ని నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్ అండి. ఈయన వచ్చేసి మనకి 16వ శతాబ్దం చివరి కాలంలో అయితే 16వ శతాబ్దం ఉంది కదా, 16వ శతాబ్దం చివరిలో అయితే అక్బర్ కాలంలో పోర్చుగీస్ వారు అయితే భారతదేశానికి వచ్చారు కదండి. అప్పుడు వాళ్ళు వస్తూ మనకి పొగాకుని కూడా పరిచయం చేయడం జరిగింది. సో కాలక్రమేణా ఏమవుతుందంటే ఈ పొగాకు వాడటం అనేది అతిగా పెరిగిపోయి దానివల్ల ఏంటంటే అంతర్వ్యసనానికి బానిస అయిపోయి
పోవడం వల్ల ఏం జరిగిందంటే జహాంగీర్ ఏం చేశాడు దీనివల్ల చాలా దుష్ప్రభావాలు ఎక్కువ ఎదురవుతున్నాయి, ఆరోగ్యం పాడవుతుంది, ఇట్లా జనాలు పాడైపోతున్నారని ఆయన అనుకుని 1617 ADలో అయితే ఈ పొగాకు వినియోగాన్ని నిషేధిస్తూ ఒక ప్రత్యేక శాసనాన్ని అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. సో అందుకే మనకి ఈ పొగాకు నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఈయన జహాంగీర్ గారు. సో 16th శతాబ్దంలో వచ్చేసి మనకి అక్బరు కాలంలో పోర్చుగీస్ వచ్చారు కదా, వాళ్ళు మనకి పొగాకును అలవాటు చేస్తే ఈయన 1617 ADలో వచ్చేసి దాన్ని వినియోగాన్ని నిషేధిస్తూ ప్రత్యేక శాసనం జారీ చేసి అయితే పొగాకుని నిషేధించాడండి. అండ్ 14th క్వశ్చన్, బందీపూర్ జాతీయ ఉద్యానవనం బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సో దీనికి ఆన్సర్ కర్ణాటక. సో బందీపూర్ నేషనల్ పార్క్ ఉంది కదండి, ఇది మనకి భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక జాతీయ అభయారణ్యం లేదా నేషనల్ పార్క్ అండి. అండ్ ఇది వచ్చేసి అత్యధిక పులుల జనాభా కలిగిన 2వ రాష్ట్రం అండి. అండ్ దీన్ని ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ ఐడియా ఉంది కదండి, సో ఆ ప్రాజెక్ట్ టైగర్ ఆధ్వర్యంలో అయితే 1974లో అయితే టైగర్ రిజర్వ్గా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట తాలూకాలో అయితే ఉందండి ఇది. అండ్ ఇది ఏంటంటే దీని పక్కనే ఇంకో పార్క్ కూడా ఉందండి, నాగర్హోల్ నేషనల్ పార్కు. సో దీనికి ఈ రెండు కలిసి మనకి భారతదేశంలోని ప్రముఖ టైగర్ రిజర్వ్లో ఒకటండి ఈ రెండు కూడా. అండ్ ఇదేంటంటే ఒకప్పుడు ఈ బందీపూర్ నేషనల్ పార్క్ ఉన్న చోట్లయితే మైసూర్ మహారాజు ఉన్నారు కదా, ఆయనకి చెందిన వ్యక్తిగత వేట అడవిగా అయితే ఉండేదండి. సో ఆయన వ్యక్తిగతంగా వేట చేయడానికి అయితే ఈ బందీపూర్ నేషనల్ పార్క్ ఆ టైంలో అయితే ఆయన యూజ్ చేసేవాడు. ఆ తర్వాత ఏంటంటే ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్గా అయితే దీని పేరు మార్చడం అయితే జరిగిందండి. సో ఇది దేనికి బాగా ఫేమస్ అంటే ఈ బందీపూర్ నేషనల్ పార్క్ ఇది వన్యప్రాణులకైతే బాగా ప్రసిద్ధి చెందిందండి. అండ్ 15th క్వశ్చన్ వచ్చేసి, మౌర్యుల కాలంలో భూమిపై విధించే ప్రధాన పన్నును ఏమని పిలిచేవారు? సో మౌర్యుల కాలంలో వచ్చేసి భూమిపై విధిస్తారు కదా పన్నుని, సో ఆ ప్రధాన పన్ను ఉంది కదా, పన్ను కాదు ప్రధాన పన్నుని ఏమని పిలిచేవారు అని అడిగారు. సో దీనికి వచ్చేసి ఆన్సర్ బాగా. సో మౌర్యుల కాలంలో వ్యవసాయ భూమిపై విధించే ప్రధాన పన్నుని బాగా అని పిలిచేవారండి. ఇది ఏంటంటే మనకి భూమిని బేస్ చేసుకుని కదండి అప్పుడు పన్ను చెల్లించే విధానము, కాకుండా భూమిని బట్టి చెల్లించే విధానాన్ని బట్టి వివిధ రకాలతో పన్నులు అయితే వసూలు చేసేవాళ్ళండి. సో మనకి పండిన పంటలు ఉంది కదా, రైతులు పండించిన పంటలో రాజుకి చెల్లించాల్సిన 1/6 వంతు నుంచి 1/4 వంతు వాటాను ఈ పేరుతో అయితే పిలిచేవారండి. పండించిన పంటలో పన్ను విధిస్తే అది వచ్చేసి బాగా అండి. అండ్ నెక్స్ట్ బలి కూడా ఉండేదండి వాళ్ళ టైంలోనే, మౌర్యుల టైంలో కూడా. ఇదేంటంటే ప్రాచీన కాలపు పన్ను, వీళ్ళకంటే ముందున్న వాళ్ళు కూడా దీన్ని వాడేవారు బలి. అండ్ ఇది ఏంటంటే భూమిపై తప్పనిసరిగా వసూలు చేసేవారండి ఈ బలి అనే పన్నుని. అండ్ నెక్స్ట్ ఇంకో పన్ను ఏంటంటే సీత. సో ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న భూములు ఉంటాయి కదా, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములు ఉంటాయి కదా, సో వాటి నుండి వచ్చే ఆదాయం లేదా పన్నునైతే సీత అని అయితే అంటారండి. నెక్స్ట్ ఉదక బాగా వచ్చేసి ప్రభుత్వం కల్పించిన నీటిపారుదల సౌకర్యాలు ఉంటాయి కదండి, వాటర్ ఫెసిలిటీస్. సో వాటిని యూజ్ చేసుకుంటే రైతులు కానీ దానికైతే ఒక నీటి పన్ను అయితే విధించేవాళ్ళండి. సో దాన్ని వచ్చేసి ఉదక బాగా అని పిలిచేవారు. నెక్స్ట్ హిరణ్య వచ్చేసి మనకి ధాన్యంగా కాకుండా అంటే ధాన్యం వసూలు చేయకోకుండా డబ్బు రూపంలో అయితే ఒక పన్నును అయితే విధించేవాళ్ళు ఆ టైంలో. సో ఆ పన్ను పేరు ఏంటంటే హిరణ్య అండి. నెక్స్ట్ కారా వచ్చేసి సాధారణమైన రైతులు ఉంటారు కదా, రైతుల మీద పౌరులు ఉంటారు కదా, ఆ రాజ్య పౌరుల మీద విధించే పన్ను వచ్చేసి కారా అండి. ఇది వచ్చేసి మనకి మౌర్యుల కాలంలో ఉన్న వ్యవసాయ భూమిపై లేదా మిగతా రకాలైన పన్నులండి. అండ్ నెక్స్ట్ 16th వచ్చేసి భారతదేశ విభజన కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? దీనికి ఆన్సర్ మనకి జేబీ కృపలాని గారు. సో మనకేంటంటే 1947 ఉంది కదండి, ఆ టైంలో వచ్చేసి భారతదేశ విభజన అయితే జరిగింది కదా. సో ఆ టైంలో మన భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడు ఎవరున్నారంటే ఆచార్య జేబీ కృపలాని గారు. ఈయన అసలు పేరంటే జీవరాం భగవాన్ దాస్ కృపలాని గారు అయితే మనకి ఆ టైంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయితే ఉన్నారండి. ఈయన ఏంటంటే 1946 కదా, అప్పుడు మీరట్లో మనకి కాంగ్రెస్ సమావేశం జరిగింది కదా, ఐఎన్సీ మీటింగ్, ఆ టైంలో అయితే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారండి. సో అప్పటి నుంచి ఆయన స్వాతంత్ర విభజన కాలంలో కూడా కాంగ్రెస్కి నాయకత్వం వహించడం జరిగింది. సో అందువల్ల మనకి 1946 నుంచి 1947 వరకు అయితే ఆయన ఆ పదవిని నిర్వహించారు. సో అందుకే ఆ టైంలో మనకి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అంటే జేబీ కృపలాని గారు అలియాస్ జీవారాం భగవాన్ దాస్ కృపలాని గారు. అండ్ 17th క్వశ్చన్, హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి ఆన్సర్
ఎడ్వర్డ్ టెల్లర్. సో ఎడ్వర్డ్ టెల్లర్ గారు ఉన్నారు కదండి, ఆయనైతే హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త. ఈయన ఇంకా ఏమని పిలుస్తారంటే హైడ్రోజన్ బాంబు పితామహుడు అని కూడా పిలుస్తారండి. ఈయన ఏంటంటే 1951లో ఎడ్వర్డ్ టెల్లర్ గారు మరియు ఇంకో పోలిష్ గణిత శాస్త్రజ్ఞుడైన స్టానిస్లావ్ ఉలం గారు వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే హైడ్రోజన్ బాంబు రూపకల్పన అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ రూపకల్పన ఏమంటాం అంటే మనం టెల్లర్ ఉలాం డిజైన్ అంటాము. సో ఆయన ఎడ్వర్డ్ టెల్లర్ అండ్ ఈ స్టానిస్లావ్ ఉలం ఇద్దరు కలిసి టెల్లర్ ఉలం డిజైన్ అయితే చేయడం జరిగింది హైడ్రోజన్ బాంబు రూపకల్పన. సో ఈ సూత్రం ఆధారంగా అయితే మనకి 1952 ఉంది కదా, సో 1951లో వీళ్ళు ఈ సూత్రానికి అయితే రూపకల్పన చేశారు. సో 1952లో వచ్చేసి ఈ సూత్రం ఆధారంగా అయితే అమెరికాలో తొలి హైడ్రోజన్ బాంబును అయితే విజయవంతంగా పరీక్షించడం అయితే జరిగిందండి అమెరికా. సో ఇదేంటంటే మనకి అనుభవం ఉంటుంది కదా, సో అణుబాంబు కంటే కూడా ఇది 1000 రెట్లు శక్తివంతమైనదండి. అండ్ అసలు ఇది దేని మీద పనిచేస్తుందంటే, ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుందంటే ఇది హైడ్రోజన్ బాంబ్స్ కేంద్రక సంలీనం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ సూత్రం మీద అయితే ఆధారపడి అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఈయన హైడ్రోజన్ బాంబు సూత్రాన్ని చేయడం వల్ల వీళ్ళు దాని ఫార్ములాతోటి హైడ్రోజన్ బాంబుని తయారు చేశారు, పరీక్షించారు కాబట్టి సో మనం ఈయన్ని హైడ్రోజన్ బాంబు పితామహుడు అంటారండి. అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్, ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని దేనిని అంటారు? 18th క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి రైబోజోములు అండి. మనం రైబోజోములు ఉంటాం కదా, వాటిని వచ్చేసి మనం ప్రోటీన్ ఫ్యాక్టరీలు అని పిలుస్తామండి. సో మనకి ఏంటంటే కణం సెల్స్లో ఉంది కదండి, సెల్స్లో ప్రోటీన్ల సంశ్లేషణ అంటే ప్రోటీన్ సింథసిస్ ఉంది కదా ఒక సెల్లో ప్రోటీన్ సింథసిస్ వచ్చేసి మనకి రైబోజోముల్లో అయితే జరుగుతుందండి. సో అందువల్ల వీటిని ఏమంటారంటే ప్రోటీన్ ఫ్యాక్టరీలు అని కూడా అంటారు. అండ్ 19th క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో పౌరసత్వ చట్టం సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? దీనికి ఆన్సర్ మనకి 1955. సో భారతదేశంలో వచ్చేసి మనకి పౌరసత్వ చట్టం ఉంది కదా, సిటిజన్షిప్ యాక్ట్, ఇది వచ్చేసి మనకి 1955 డిసెంబర్ 30న అయితే ఆమోదించి అమల్లోకి ఈ పౌరసత్వాన్ని ఎలా పొందాలి లేదా ఎలా రద్దు చేసుకోవాలనే విషయాలకైతే ఈ నిబంధనలు అయితే ఈ చట్టం అనేది నిర్దేశిస్తుందండి. ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 అయితే అసలు ఎలా పొందాలి, మన పౌరసత్వం సిటిజన్షిప్ ఎలా పొందాలి, రద్దు చేసుకోవాలన్నా లేకపోతే వేరే కంట్రీస్లో ఇవంతా ఉంటుంది కదా, సో ఇదైతే ఈ చట్టం అయితే మనకి ఎలా చేయాలనేది తెలుపుతుందండి. అండ్ 20, భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి అత్యవసర పరిస్థితులు అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి ఏ భాగంలో పేర్కొన్నారని చెప్పేసి అడిగారండి. అండ్ మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి 18th అండి. సో మన భారత రాజ్యాంగంలోని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ లేదా అత్యవసర పరిస్థితుల గురించి 18th భాగంలో అయితే చర్చించడం జరిగింది. అండ్ ఇవి వచ్చేసి మనకి 352 నుంచి 360 వరకు ఆర్టికల్స్ ఉంటాయి కదండి, సో వాటిలో అయితే పొందుపరచడం జరిగింది. 352 నుంచి 360 వరకు ఉన్న ఆర్టికల్స్లో అయితే మనకి పొందుపరచడం అయితే జరిగిందండి. సో ఇవైతే మనకి 3 రకాలుగా ఉంటాయండి ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేసి. ఫస్ట్ది వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, సెకండ్ది వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్స్ రూల్, అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి. సో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చేసి మనకి ఆర్టికల్ 352 ఉంది కదా, దాని ప్రకారం సాయుధ తిరుగుబాటు లేదా బాహ్య దండయాత్ర టైంలో అయితే మనకైతే విధించడం జరుగుతుందండి ఈ 352 జాతీయ అత్యవసర పరిస్థితి లేదా నేషనల్ ఎమర్జెన్సీ. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 352 ఆర్టికల్ ప్రకారం సాయుధ తిరుగుబాటు టైంలో అయితే విధించడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన. సో ఇది వచ్చేసి మనకి రాష్ట్రంలో వచ్చేసి యంత్రాంగం అనేది విఫలమైనప్పుడు, ఒక రాష్ట్రంలో రాజ్యాంగం యంత్రాంగం అనేది విఫలమైనప్పుడు అయితే ఈ రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన అయితే విధించడం జరుగుతుంది. సో ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారంటే ఆర్టికల్ 356 ప్రకారం అయితే మనం విధించడం జరుగుతుంది. దీన్ని ఇంకేమంటాము, స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్స్ రూల్ అంటారు. అండ్ నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి, సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మన దేశం యొక్క ఆర్థిక స్థిరత్వం లేదా పరపతికి ముప్పు వాటిల్లినప్పుడైతే దీన్ని విధించడం అయితే జరుగుతుందండి. సో ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని విధిస్తారు అంటే ఆర్టికల్ 360 ప్రకారం అయితే బేస్ చేసుకొని విధిస్తారండి. అండ్ ఇప్పటివరకు అయితే మన ఇండియాలో ఒక్కసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మనం విధించలేదండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే, నోట్ చేసుకోండి. అండ్ 21st వచ్చేసి మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కోయంబత్తూర్.
సో తమిళనాడులోని కోయంబత్తూర్ ఉంది కదా, అసలు దాన్ని మనమైతే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని అయితే పిలుస్తామండి. ఇక్కడ ఏంటంటే ఎందుకు మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తామంటే అక్కడ ఏంటంటే మనకి వస్త్ర పరిశ్రమలు ఉంటాయి కదా, టెక్స్టైల్ ఇండస్ట్రీ మరియు కాటన్ ప్రొడక్షన్ అయితే కాటన్ ఉత్పత్తి మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేవి ఎక్కువ ఉంటాయండి. అందువల్లే దీనికి ఆ పేరు రావడం అయితే జరిగింది. సో ఇది మన దేశంలో పండించే కాటన్ ఉత్పత్తికి మరియు టెక్స్టైల్ ఉత్పత్తులకైతే ఇది ఒక రెండో పెద్ద కేంద్రంగా అయితే అతిపెద్ద కేంద్రంగా అయితే ఉందండి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ముంబై అండి, ముంబైలో అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి తమిళనాడులోని కోయంబత్తూర్ అండి. అండ్ 22nd క్వశ్చన్ వచ్చేసి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీను స్థాపించింది ఎవరు? సో దీనికి ఆన్సర్ మనకి గోపాలకృష్ణ గోఖలే. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని అయితే గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు కదా, ఆయన వచ్చేసి మనకి 1905 జూన్ 12న అయితే మహారాష్ట్ర ఉంది కదండి, మహారాష్ట్రలోని పూణేలో అయితే స్థాపించడం జరిగిందండి. సో ఈయన ఏంటంటే దేశ సేవక ఉంది కదా, మన దేశానికి సంబంధించిన సేవకు మరియు సామాజిక సంస్కరణలు ఉంటాయి కదా, వాటికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసే యువతని తయారు చేయడం కోసం ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని అయితే స్థాపించడం జరిగిందండి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ సేవకు సామాజిక సంస్కరణలకు అంకితమైన యువతని తయారు చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1905 జూన్ 12న మహారాష్ట్రలోని పూణేలో అయితే స్థాపించడం జరిగింది. ఎవరు స్థాపించారంటే గోపాలకృష్ణ గోఖలే గారు. అండ్ 23rd వచ్చేసి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ లాంగిట్యూడ్ని భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందని చెప్పేసి అడిగారు. సో 82.5 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనేది మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 5 అండి, 5 రాష్ట్రాల గుండా అయితే ప్రయాణించడం జరుగుతుందండి. అండ్ దీన్ని మనం ఇంకేమని పిలుస్తాం, 82.5 డిగ్రీస్ తూర్పు రేఖాంశాన్ని మనం భారత ప్రామాణిక కాలమానం లేక ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది అయితే పిలవడం, IST అనేది పిలవడం జరుగుతుందండి. ఈ రేఖాంశం వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ మీదుగా 5 రాష్ట్రాల గుండా అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. సో ఏంటి అంటే ఆ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. సో ఈ 5 రాష్ట్రాల గుండా అయితే ఈ తూర్పు రేఖాంశం ఉంది కదా, 82.5 డిగ్రీస్ తూర్పు రేఖాంశం అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ మీదుగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా అయితే వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఇంకా ఏమంటామంటే 82.5 డిగ్రీస్ తూర్పు రేఖాంశాన్ని మనం ఇండియన్ స్టాండర్డ్ టైం లేదా భారత ప్రామాణిక కాలం అని కూడా పిలుస్తాము. అండ్ 24th కేవలం భారత భూభాగంలోనే ప్రవహించే సింధు నది ఉపనది ఏది? సో భారత భూభాగంలోనే ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏంటని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారంటే జీలం, చీనాబ్, బియాస్, సట్లెజ్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బియాస్ అండి. సో ఈ బియాస్ ఉంది కదా మనకి కేవలం భారత భూభాగంలో మాత్రమే ప్రవహిస్తుందండి ఇది. అండ్ ఇది ఏంటంటే భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటుంది కదా, ఆ రాష్ట్రాల్లో పుట్టి ప్రవహిస్తుందండి ఈ బియాస్ నది. ఇది ఏంటంటే సింధు నది యొక్క ఉపనది. అండ్ ఇదేంటంటే హిమాలయాల్లోని రోహ్తాంగ్ కనుమ ఉంది కదండి, దాని వద్ద పుట్టి అంటే జన్మించి పంజాబ్లోని హరికే వద్ద సట్లెజ్ నదిలో అయితే కలవడం జరుగుతుందండి. సో హిమాలయాల్లోని రోహ్తాంగ్ కనుమ వద్ద జన్మించి పంజాబ్లోని హరికే వద్ద సట్లెజ్ నది ఉంది కదా, సట్లెజ్ నదిలో అయితే కలవడం జరుగుతుంది. సో ఈ నది ఏంటంటే పాకిస్తాన్కి వెళ్లకుండా మన ఇండియాలోని పంజాబ్ వరకే హరికే వద్ద స్టాప్ అయిపోతుంది కాబట్టి ఇది పూర్తి భూభాగం మన ఇండియా భూభాగంలోనే ఉంటుందండి. సో అందుకే ఈ ఒక్క ఉపనది మాత్రమే, సింధు నది ఉపనది మాత్రమే మన ఇండియాలో ఉంటుంది, పాకిస్తాన్కి వెళ్లకుండా. రిమైనింగ్ అన్నీ కూడా పాకిస్తాన్లో ఉంటాయండి. అండ్ 25th భూమధ్య రేఖను 2 సార్లు దాటే నది ఏది? సో భూమధ్య రేఖ ఉంది కదండి, సో దాన్ని 2 సార్లు దాటే లేదా ఖండించే నది ఏదని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కాంగో నది. సో ఆఫ్రికాలోని కాంగో నది ఉంది కదా, దీన్ని ప్రీవియస్గా ఏమని పిలిచేవారంటే ఈ కాంగో నదిని జైర్ నది అని కూడా పిలిచేవారండి. సో ఇదేంటంటే మనకి భూమధ్య రేఖని 2 సార్లు అయితే దాటడం లేదా ఖండించడం అనేది జరుగుతుందండి. సో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని నదులలో భూమధ్య రేఖ 2 సార్లు ఖండించే ప్రధాన నది ఏదంటే మాత్రం ఈ కాంగో నదే అండి, కాంగో లేదా జైర్ నది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ నది దక్షిణ అర్ధగోళం నుండి ఉత్తర అర్ధగోళానికి ప్రవహించి మరియు
ఆ తర్వాత మళ్ళీ దక్షిణ అర్ధగోళంలోకి ప్రవేశించి అట్లాంటిక్ మహాసముద్రం ఉంది కదండి, దాంట్లోకి రావడం జరుగుతుంది. సో దక్షిణ అర్ధగోళం నుంచి ఉత్తర అర్ధగోళానికి ప్రవహిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దక్షిణ అర్ధగోళంలోకి ప్రవేశించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. సో అట్లా 2 times అనేది ఇది భూమధ్య రేఖని ఖండించడం లేదా దాటడం అయితే జరుగుతుందండి. అందుకే ఇది ప్రధాన నది. ఒకటి ఏంటంటే భూమధ్య రేఖ 3 సార్లు ఖండించేది కాంగో నది. దీని ఇంతకుముందు ఏమని పిలిచేవారంటే జైర్ అని పిలిచేవారు. 26 భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు? సో భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు అంటే మనకి లార్డ్ కానింగ్ గారు. సో మనకేంటంటే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది కదండి మనకి. సో ఆ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏమైందంటే భారత ప్రభుత్వంలో భారత ప్రభుత్వం చట్టం అనేది తీసుకొచ్చారండి. ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, 1858 భారత ప్రభుత్వం చట్టం అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఈ చట్టం ద్వారా అయితే ఈస్ట్ ఇండియా పాలన అయితే రద్దు చేయడం జరిగింది. సో ఈ ఈస్ట్ ఇండియా పాలన రద్దు చేసి డైరెక్ట్గా మనకి బ్రిటిష్ రాణి ఉంది కదా, బ్రిటిష్ రాణి చేతికైతే మనకి భారతదేశాన్ని పాలించే అధికారాన్ని అయితే బ్రిటిష్ రాణి డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. సో ఆ టైంలో మనకి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్ అండి. సో ఈ లార్డ్ కానింగ్ వచ్చేసి మనకి 1858 యాక్ట్ ఉంది కదా భారత ప్రభుత్వం చట్టం ద్వారా, ఈ గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి వైస్రాయిగా మార్చడం జరిగింది దాన్ని. సో అందువల్ల మనకి అప్పుడు ఉన్న లార్డ్ కానింగ్, గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కానింగ్ని మన భారతదేశానికి మొట్టమొదటి వైస్రాయిగా అయితే నియమించడం అయితే జరిగిందండి. సో 1857 సిపాయిల తిరుగుబాటు ద్వారా ఏమైందంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి డైరెక్ట్గా పాలన వచ్చేసి బ్రిటిష్ రాణి చేతిలోకి తీసుకుంది. ఏ చట్టం ద్వారా? 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. సో గవర్నర్ జనరల్ పదవి ఉంటుంది కదా, దాన్ని వైస్రాయిగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగినా లార్డ్ కానింగే, మొదటి వైస్రాయ్ ఎవరు అని అడిగినా కూడా లార్డ్ కానింగే. అండ్ 27th క్వశ్చన్, భూమి పెద్ద అయస్కాంత గోళం అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సో భూమి ఉంది కదా, భూమిని ఒక పెద్ద అయస్కాంత గోళం అని చెప్పేసి ఎవరు ప్రతిపాదించారు, ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించారని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి విలియం గిల్బర్ట్. సో ఈయన వచ్చేసి మనకి భూమి ఒక పెద్ద అయస్కాంత గోళం లేదా జాయింట్ మ్యాగ్నెట్ అని చెప్పేసి ఏ టైంలో చెప్పారంటే 1600 years టైంలో, అంటే 1600 సంవత్సరంలో అయితే ప్రతిపాదించారండి ఈ శాస్త్రవేత్త విలియం గిల్బర్ట్ గారు. అండ్ ఈయన ఎవరంటే ఇంగ్లాండ్కి చెందిన ప్రముఖ ఫిజిక్స్ రీసెర్చర్ అండ్ మరియు డాక్టర్ అండి. ఈయన ఇంగ్లాండ్కి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మరియు వైద్యుడు అండి. అండ్ 28th క్వశ్చన్ వచ్చేసి చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సో చంద్రుని గురించి తెలిపే శాస్త్రం ఏది అంటే చంద్రుని గురించి రీసెర్చ్ చేసే శాస్త్రం ఏది అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సెలెనాలజీ అండి. సో చంద్రుడు ఉన్నాడు కదండి, చంద్రుని యొక్క ఉపరితలం, భౌతిక లక్షణాలు మరియు దాని పుట్టుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే సెలెనోగ్రఫీ లేదా చంద్రుని భూగోళ శాస్త్రం, లూనార్ జియోలజీ. సెలెనోగ్రఫీ లేదా లూనార్ జియోలజీ, సెలెనోగ్రఫీ లేదా చంద్రుని భూగోళ శాస్త్రం అనేది పిలవడం జరుగుతుందండి. సో ఈ పదం ఎలా వచ్చిందంటే మనకి గ్రీకు దేవత ఉన్నారు కదా సెలెనా, చంద్రుని ఆమెను ఇంకేమైనా పిలుస్తారంటే చంద్రుని దేవత అని కూడా పిలుస్తారండి ఈ గ్రీకు దేవతని. సో ఆమె పేరు సెలీన్ నుంచి అయితే మనకి సెలిన్ మరియు చదవడం లేదా రాయడాన్ని గ్రీకులో ఏమంటారంటే గ్రాఫిన్ అంటారండి. సో ఈ రెండింటిని మిక్స్ చేసి సెలెనోగ్రఫీ అనేది పిలవడం అయితే జరిగింది. గ్రీకు దేవత అయిన సెలిన్ అండ్ చదవడం రాయడం అనేది గ్రీకులో ఏమంటారంటే గ్రాఫిన్. సో ఈ రెండింటిని మిక్స్ చేసి సెలెనోగ్రఫీ అని అంటారండి. సో చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే సెలెనోగ్రఫీ లేదా లూనార్ జియోలజీ. లూనార్ జియోలజీ అంటే చంద్రుని భూగోళ శాస్త్రం. అండ్ 29th క్వశ్చన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ని ఎవరు ప్రవేశపెట్టారు? సో రాజకీయ సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి లార్డ్ డల్హౌసీ. సో లార్డ్ డల్హౌసీ ఉన్నారు కదా, ఆయన అయితే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈయనైతే మనకి భారతదేశంలో గవర్నర్ జనరల్గా అయితే పనిచేయడం అయితే జరిగిందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పని చేశారంటే ఈయన 1848 నుంచి 1856 వరకు అయితే 1848 నుంచి 1856 వరకు అయితే భారతదేశానికి గవర్నర్ జనరల్గా అయితే పనిచేయడం జరిగిందండి. ఈయన ఏంటంటే ఈయన సిద్ధాంతం ప్రకారం ఏంటంటే మనకి బ్రిటిష్ పాలనలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్యం ఉందనుకోండి, ఇప్పుడు ఒక రాజు పాలిస్తున్నాడు ఆ రాజ్యాన్ని. సో ఆయన తదనంతరం వచ్చేసి ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయనకి వారసులు స్వతహాగా ఆయన సొంత కొడుకులు గినక లేకపోతే
ఆ రాజ్యాన్ని ఏంటంటే మనం ఈస్ట్ ఇండియా కంపెనీలో అయితే కలపాలండి. అది వచ్చేసి రాజ సంక్రమణ సిద్ధాంతం. సో ఎవరైనా దత్తత తీసుకున్నా కూడా అది చల్లదండి. రాజుకు సంక్రమించిన పిల్లలు మాత్రమే ఆయన తర్వాత పాలించాలి. సో ఆయన తర్వాత పాలించడానికి వారసులు ఎవరు లేరనుకోండి, ఆ రాజ్యాన్ని వచ్చేసి మన బ్రిటిష్ రాజ్యంలో బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారండి. సో ఈ సిద్ధాంతాన్ని రాజ సంక్రమణ సిద్ధాంతం అని చెప్పేసి అంటారండి. అండ్ నెక్స్ట్ ఈ అట్లా ఉన్న రాజ్యాలను ఏం చేసేవంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో అయితే కలిపేసేవాళ్ళండి, ఏ రాజుకైతే వారసత్వం లేకుండా. సో అండ్ రాజు ఒకవేళ దత్తత తీసుకున్నారనుకోండి పిల్లల్ని, సో ఆ దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ఏంటంటే ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు కానీ ఆ రాజ్యంపై ఎలాంటి అధికారాలు కానీ ఉండకపోయేవండి. సో ఇది వచ్చేసి మనకి రాజ సంక్రమణ సిద్ధాంతం లేదా డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అని అయితే అంటారు. అండ్ ఈ ప్రాసెస్ ద్వారా, ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా కొన్ని రాజ్యాలను అయితే, స్వదేశీ రాజ్యాలను అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో అయితే యాడ్ చేయడం జరిగిందండి. సో అవేంటంటే మనకి సతారా రాజ్యం, ఝాన్సీ, నాగ్పూర్ వంటి అనేక రాజ్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే సతారా, ఝాన్సీ, నాగ్పూర్ అండి. ఇంకా రిమైనింగ్ చాలా రాజ్యాలను కూడా వాళ్ళు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఈస్ట్ ఇండియాలో అయితే కలుపుకోవడం అయితే జరిగిందండి. అండ్ 30th క్వశ్చన్, జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 28th అండి, Feb 28th. సో ఫిబ్రవరి 28న అయితే మనం జాతీయ సైన్స్ దినోత్సవంగా అయితే జరుపుకోవడం జరుగుతుందండి. అండ్ ఇదేంటంటే మనకి 1928లో వచ్చేసి మనకి 1928లో ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఉన్నారు కదండి, సర్ సివి రామన్ గారు. సో ఈయన ఏంటంటే రామన్ ఎఫెక్ట్ ఉంది కదా, రామన్ ఎఫెక్ట్ని 1928లో అయితే ఈ ఫిబ్రవరి 28న అయితే కనుగొనడం జరిగిందండి. సో అందుకే దానికి గుర్తుగా అయితే మన ప్రతి సంవత్సరం వచ్చేసి మన ఇండియాలో జాతీయ సైన్స్ దినోత్సవంగా అయితే జరుపుకోవడం జరుగుతుంది. సర్ సివి రామన్ గారి పూర్తి పేరు ఏంటంటే సర్ చంద్రశేఖర వెంకట రామన్ గారండి. సో ఈయన 1928లో ఫిబ్రవరి 28న వచ్చేసి రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు. సో అందుకే ఆ రోజుని మనం ఆయన గుర్తుగా వచ్చేసి మనం ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా అయితే జరుపుకుంటున్నాం. అండ్ ఈయన వచ్చేసి ఈ రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నందుకు 1930లో వచ్చేసి ఆయనకు నోబెల్ బహుమతి అనేది లభించిందండి. అండ్ ఈయన ఏంటంటే ఈయన చేసిన ఇవన్నీ ఆవిష్కరణలు అండ్ ఈయన సైన్స్ ప్రాముఖ్యతని తెలియడానికి అండ్ దాని ప్రయోజనాలన్నింటినీ ప్రజలకు తెలియడం కోసం ఈయన చేసిన కార్యక్రమాలన్నింటినీ గుర్తించి మనం ఈ ఫిబ్రవరి 28న అయితే ఈ సైన్స్ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. అది ఈయన పూర్తి పేరేంటి? సర్ చంద్రశేఖర వెంకట రామన్, సర్ సివి రామన్. ఏం కనిపెట్టారు? ఈయన రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టారు. ఏ రోజున? ఫిబ్రవరి 28, 1928న అయితే కనిపెట్టడం జరిగింది. ఇది కనిపెట్టినందుకు ఆయనకు వచ్చేసి మనకి 1930లో నోబెల్ బహుమతి అయితే లభించడం జరిగింది. అండ్ 31st, దయానంద సరస్వతి ఏ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్థాపించారు? సో మనకి దయానంద సరస్వతి గారు వచ్చేసి ఏ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్థాపించారని చెప్పేసి అడిగారండి. అండ్ ఈయన వచ్చేసి మనకి 1875లో అయితే ఏప్రిల్ 10న ఈ ఆర్య సమాజాన్ని అయితే స్థాపించడం జరిగింది దయానంద సరస్వతి గారు. స్వామి దయానంద సరస్వతి గారు 1875 ఏప్రిల్ 10వ తేదీన అయితే ఆర్య సమాజాన్ని స్థాపించారండి. ఈయన దీన్ని ఎక్కడ స్థాపించారంటే అప్పట్లో బొంబాయి ఉంది కదా, ఇప్పుడు ముంబై. సో దాంట్లో అయితే ఈ సంఘాన్ని స్థాపించడం అయితే జరిగిందండి. సో దీని ఉద్దేశం ఏంటంటే మన హిందూ సమాజంలో వేద ధర్మం ఉంది కదా, దాన్ని పునరుద్ధరించడం మరియు మూఢాచరణ రూపుమాపడం అనేది ఈ ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అండ్ మనకి 32 వచ్చేసి సివిల్ సర్వీసెస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొదటి భారతీయుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారండి. సో ఈయన ఏంటంటే మన ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉంది కదా, దాంట్లో 1863లో ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయ్యారండి. క్వాలిఫై అయ్యి 1864లో వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో అయితే ప్రవేశించడం అయితే జరిగిందండి. అండ్ ఈయన ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదండి, ప్రముఖ కవి మరియు నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ సోయాన అన్నయ్యేనండి ఈయన ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు. అండ్ 33 ఆపరేషన్ సింధూర్ పుస్తకం ఉంది కదండి, సో దాన్ని ఎవరు రచించారని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి లెఫ్టినెంట్ జనరల్
కేజేఎస్ తిని తల్లాన్ గారండి. సో ఈయన పూర్తి పేరు వచ్చేసి మనకి కన్వల్ జీత్ సింగ్ దిలియన్ గారు. సో ఈయన వచ్చేసి మనకి ఆపరేషన్ సింధూర్ అయితే పుస్తకం గురించి అయితే రాయడం జరిగింది. సో ఇది వచ్చేసి మన ఆపరేషన్ సింధూర్ బుక్ గురించి అసలు ఎలా జరిగింది ఆ యుద్ధం గురించి, మనం పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మన సైనికులు ఎలా వాళ్ళని మన దేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎలా చంపేశారని చెప్పేసి ఇది వచ్చేసి మనకి స్టోరీ అండి. ఎలా వాళ్ళని ఎదుర్కొన్నారు అని చెప్పేసి ఈ ఆపరేషన్ సింధూర్ బుక్ అండి. దీని ఫుల్ నేమ్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్ అండి. అండ్ 34 వచ్చేసి రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు ఏ అధికారం ద్వారా లభిస్తుంది. సో మనకి రాజ్యాంగం సవరణ ఉంటుంది కదా, సో దాన్ని చేసే అధికారం వచ్చేసి మనకి పార్లమెంట్కి అసలు ఏ అధికారం ఇస్తుందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 368 అండి. సో ఆర్టికల్ 368 ద్వారా అయితే రాజ్యాంగాన్ని సవరించే హక్కు అయితే పార్లమెంట్కి అయితే ఉందండి. అండ్ ఈ అధికరణ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారంటే రాజ్యాంగంలోని 20వ భాగంలో అయితే మనకి పొందుపరచడం అయితే జరిగిందండి. ఈ ఆర్టికల్ గురించి ఈ ప్రాసెస్ గురించి. సో ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే మనకి పార్లమెంట్ ఉంది కదా, పార్లమెంట్ ఏంటంటే రాజ్యాంగంలోని ఏ నిబంధనైనా చేర్చొచ్చు, మార్చొచ్చు లేదా రద్దు చేయొచ్చు అండి. సో ఈ ప్రాసెస్ ఉంది కదా, మనకి రాజ్యాంగంలోని దేన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకున్న అధికారాన్ని దీన్ని ఎందులోంచి తీసుకున్నామంటే మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం, సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగిందండి. ఆ తర్వాత కొన్ని మార్పుల ద్వారా పార్లమెంటుకు వచ్చేసి కొన్ని అధికారాలు మాత్రమే ఉంటాయి. అంటే రాజ్యాంగం యొక్క సో మనకి కేశవానంద్ భారత్ కేసు ద్వారా ఏంటంటే పార్లమెంటుకు వచ్చేసి రాజ్యాంగం యొక్క పద్ధతిని మార్చుకోకుండా, దాని పునాదుల్ని మార్చుకోకుండా, రాజ్యాంగం యొక్క సో డాక్ట్రిన్ ఉంటుంది కదా, డాక్ట్రిన్ని చేంజ్ చేయకోకుండా పార్లమెంట్కి అయితే అధికారం అది ఏమంటారు సవరించే అధికారం ఉందండి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు తీసుకుంటే ఇంటి పునాదిని అలాగే ఉంచి దాని చుట్టూ ఏదైనా మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంటీరియర్ చేంజ్ చేసుకోవచ్చు, అట్లా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇంటి పునాదుల్ని మాత్రం మనం తవ్వలేం కదా. సో అలాగే రాజ్యాంగంలోని మెయిన్ డాక్ట్రిన్ ఉంటుంది కదా, రాజ్యాంగం యొక్క మూల సిద్ధాంతాన్ని మార్చుకోకుండా సో రాజ్యాంగంలోని దేన్నైనా సవరించవచ్చు, సో రద్దు చేయొచ్చు. కానీ రాజ్యాంగం యొక్క బేసిక్ డాక్ట్రిన్, బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చలేకూడదండి ఈ పార్లమెంటు. ఇది వచ్చేసి మనకి కేశవానంద్ భారతి కేసు ద్వారా అయితే ఆ తర్వాత చేంజ్ చేయడం జరిగింది. అండ్ 35th క్వశ్చన్ వచ్చేసి భారత్ బంగ్లాదేశ్ భూ సరిహద్దు ఒప్పందానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? సో భారత్కి బంగ్లాదేశ్కి మధ్య భూ సరిహద్దు ఒప్పందం ఉంది కదా, సో దానికి రిలేటెడ్ రాజ్యాంగ సవరణ ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 100వ రాజ్యాంగ సవరణ. సో ఈ 100వ రాజ్యాంగ సవరణ ఏం చేస్తుందంటే మనకి మన భారతదేశం ఉంది కదా, భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య భూ సరిహద్దు సంబంధించిన రాజ్యాంగ సవరణ గురించి అయితే ఈ 100వ రాజ్యాంగ సవరణ చట్టం అయితే తెలుపుతుందండి. సో ఈ చట్టం ఎప్పుడు చేశారంటే మనకి 2015లో అయితే చేయడం జరిగింది. సో ఈ సవరణ ద్వారా ఏంటంటే మనకి 1974లో వచ్చేసి భూ సరిహద్దు ఒప్పందం అయితే జరిగిందండి మనకి బంగ్లాదేశ్కి మధ్య. సో దాన్ని ఏంటంటే చట్టబద్ధత దానికి వచ్చేసి చట్టబద్ధంగా కల్పించి 2011లో వచ్చేసి ఈ ఆమోదించారు. అండ్ ఇదేంటంటే మనకి భారతదేశం బంగ్లాదేశ్ మధ్య కొన్ని భూభాగాలు మార్పిడి అయ్యాయి కదండి. సో భారత్ ఏంటంటే తన బంగ్లాదేశ్ భూభాగాలను వచ్చేసి బంగ్లాదేశ్కి బదిలీ చేసిందండి. సో బంగ్లాదేశ్ వచ్చేసి తన దగ్గర ఉన్న 51 ఇండియాకి సంబంధించిన భూభాగాల్ని ఇండియాకి అప్పగించింది. సో ఇది ఏంటంటే ఈ చట్టం కోసమే ఈ 100వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది కదా, దీనికోసం అయితే మన రాజ్యాంగంలోని 1వ షెడ్యూల్ని అయితే సవరించడం అయితే జరిగిందండి. సో దానికి ఈ 1974లో జరిగిన భూ సరిహద్దు ఒప్పందానికి సంబంధించిన ప్రోటోకాల్కి చట్టబద్ధత కల్పించారండి. ఎప్పుడంటే 2011లో వచ్చేసి అదే మనకి 100వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. అండ్ నెక్స్ట్ మనకి 36 వచ్చి తెలుగు భాషకు శాస్త్రీయ హోదా, క్లాసికల్ లాంగ్వేజ్ హోదా అనేది ఏ సంవత్సరంలో లభించింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 2008. సో తెలుగు భాషకి అయితే మనకి 2008 సంవత్సరంలో అయితే భారతీయ ప్రభుత్వం నుంచి అధికారికంగా శాస్త్రీయ హోదా అయితే లభించడం జరిగిందండి.
అండ్ ఇదేంటంటే మనకి భారతీయ భాషలు ఉన్నాయి కదండి, సో వాటి పరిరక్షణ మరియు ప్రోత్సాహం కోసం అయితే ఈ భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కల్చరల్ మినిస్ట్రీ ఉంది కదా, సో ఈ హోదాను అయితే ప్రదానం చేసిందండి. తెలుగుకి, తమిళ్కి, సాంస్క్రిట్కి, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్కి మనకి రాష్ట్రీయ హోదా అయితే లభించడం జరిగిందండి. సో మీకు ఆన్సర్ తెలిస్తే తమిళ భాషకు మరియు సాంస్క్రిట్ భాషకు ఎప్పుడు శాస్త్రీయ హోదా లభించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ 37, కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? సో కొవ్వులో ఏమేమి విటమిన్స్ అయితే కరుగుతాయని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి విటమిన్ ADEK అయితే కొవ్వులో కరుగుతాయండి. అండ్ ఇవేంటంటే మనం తీసుకునే ఆహారం ఉంటుంది కదండి, ఆ ఆహారంలో కొవ్వులతో కలిసి శరీరంలోకి అయితే వెళ్ళడం జరుగుతుందండి ఈ విటమిన్లు. అండ్ ఇవేంటంటే నీటిలో కరిగే విటమిన్స్ ఉంటాయి కదా, విటమిన్ B, విటమిన్ C లాగా కాకుండా ఇవి మన కాలేయం ఉంటాయి కదండి, మన కాలేయంలో మన కొవ్వు కణజాలంలో అయితే నిల్వ ఉండడం అయితే జరుగుతుందండి. అండ్ మనకి విటమిన్ A వల్ల మనకి యూసెస్ ఏంటంటే ఇది కంటి చూపుకి, మళ్ళీ రోగ నిరోధక శక్తికి మరియు చర్మ ఆరోగ్యానికి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఈ విటమిన్ A. అండ్ విటమిన్ D వచ్చేసి మనకి ఎముకల దృఢత్వానికి, కాల్షియం శోషణకు అంటే కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది కదండి, దానికి తోడ్పడుతుందండి ఈ విటమిన్ D. అండ్ విటమిన్ E వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్కి అయితే పనిచేస్తుంది. ప్లస్ సెల్స్ ఉంటాయి కదండి, సెల్స్ అనేవి మన బాడీలోని సెల్స్ అయితే దెబ్బతినకుండా అయితే కాపాడడం అయితే జరుగుతుందండి ఈ విటమిన్ A. అండ్ మనకి విటమిన్ K అంటే దేనికి యూజ్ అవుతుందంటే ఇది మనకి రక్తం కట్టగట్టడంలో అయితే కీలక పాత్ర అయితే వహిస్తుందండి ఈ విటమిన్ K. అండ్ 38వ క్వశ్చన్ వచ్చేసి మనకి రసాయనాల రాజు, కింగ్ ఆఫ్ కెమికల్స్ అని ఏ ఆమ్లాన్ని పిలుస్తారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సల్ఫ్యూరిక్ ఆమ్లం. సో సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి మనకి H2SO4 అండి. సో దీన్ని ఏంటంటే మనకి రసాయనాల రాజు లేదా కింగ్ ఆఫ్ కెమికల్స్ అయితే అని పిలుస్తారండి. సో ఇవి ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, పరిశ్రమలు, దీంట్లో అయితే వీటిని ఎక్కువగా కెమికల్ ఇండస్ట్రీలో అయితే ఎక్కువ ఉపయోగిస్తారండి వీటిని. అండ్ దీనివల్ల యూసేజెస్ కూడా ఎక్కువ. ప్లస్ రకరకాల మూలకాల సమ్మేళనాల్లో అయితే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారండి. సో అందుకే అంత యూసేజ్ ఉంది కాబట్టి దీన్ని రసాయనాల రాజు లేదా కింగ్ ఆఫ్ కెమికల్స్ అనేది పిలుస్తారు. అండ్ దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి H2SO4 అండి. అండ్ 39th క్వశ్చన్ వచ్చేసి వాండీవాష్ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో వాండీవాష్ యుద్ధం వచ్చేసి మనకి 1760లో అయితే జరిగిందండి. సో ఇదేంటంటే తమిళనాడులోని వందవాసి లేదా వాండివాష్ వద్ద అయితే ఈ యుద్ధం జరిగిందండి. అందుకే దీన్ని వాండీవాష్ యుద్ధం అని పిలుస్తారు. సో ఇదేంటంటే ఈ యుద్ధం వచ్చేసి మనకి బ్రిటిష్ సైన్యం మరియు ఫ్రెంచ్ సైన్యానికి మధ్య అయితే జరిగిందండి. సో ఈ యుద్ధంలో వచ్చేసి మనకి ఈ బ్రిటిష్ సైన్యం తరపున అయితే సర్ ఐర్ కూట్ గారు అయితే అధ్యక్షత వహించారు, నాయకత్వం వహించారండి సర్ ఐర్ కూటు బ్రిటిష్ తరపున. అండ్ క్యామ్టే డి లాలీ వచ్చేసి మనకి ఫ్రెంచ్ సైన్యం తరపున అయితే నాయకత్వం వహించడం జరిగిందండి. సో ఈ యుద్ధంలో వచ్చేసి మనకి బ్రిటిష్ వాళ్ళు గెలిచి ఫ్రెంచ్ సైన్యాన్ని అయితే ఓడించడం జరిగింది. అండ్ దీనివల్ల ఏంటంటే భారతదేశంలో వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళ ఆధిపత్యం అనేది అంతమయ్యి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, దాన్ని పటిష్టం అయితే చేసుకోవడం జరిగిందండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అంతకుముందే స్థాపించారు కదా, సో ఈ యుద్ధం తర్వాత ఏంటంటే పటిష్టపడింది అనమాట ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానం వచ్చేసి. ఇది మనకి 39th క్వశ్చన్. అండ్ 40 క్వశ్చన్ వచ్చేసి మనకి బులంద్ దర్వాజను ఎవరు నిర్మించారు? సో మనకి బులంద్ దర్వాజను ఎవరు నిర్మించారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి అక్బర్ అండి. సో ఈ అక్బర్ ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీ ఉంది కదా, అక్కడైతే ఈ బులంద్ దర్వాజను అయితే మనకి ఈ అక్బర్ గారు 1601లో అయితే నిర్మించడం జరిగింది. ఈయన ఎవరంటే మొఘల్ చక్రవర్తి అక్బర్ గారు. అండ్ ఈయన ఏంటంటే గుజరాత్ ఉంది కదా, గుజరాత్పై యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తాడండి. సో ఆ విజయానికి గుర్తుగా అయితే ఈ బులంద్ దర్వాజను అయితే ఆయన నిర్మించడం అయితే జరిగింది. ఎప్పుడంటే 1601లో. ఎందుకంటే ఆయన గుజరాత్ మీద గెలిచిన విజయానికి గుర్తుగా అయితే దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీలో అయితే బులంద్ దర్వాజను నిర్మించారు. ఈయన ఎవరు? మొఘల్ చక్రవర్తి. అండ్ 41 వచ్చేసి మనకి 1857 తిరుగుబాటులో మొదటి అమరవీరుడు ఎవరు అని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మంగల్ పాండే గారు. సో ఆయన అయితే మనకి 1857 తిరుగుబాటులో అయితే మొదటి అమరవీరుడు అండి. అసలు 1857 తిరుగుబాటు ఎందుకు జరిగిందంటే మొత్తం డిస్టర్బెన్సెస్ అండి. మన ఇండియాలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఈ బ్రిటిష్ బ్రిటిష్ కంపెనీ వల్ల. దాంట్లో ఇది ఇంకా ఎక్కువ బాధించిన విషయం ఏంటంటే రాజకీయ పరంగా అన్ని విధాలుగా వాళ్ళ వల్ల మనం బాధలు పడ్డాము. కానీ అన్నిటికంటే ఈ యుద్ధానికి ప్రేరేపించిన విషయం ఏంటంటే అప్పుడు రైఫిల్స్ వాడేవారు కదా బ్రిటిష్ వాళ్ళ తూటాలు. సో ఆ తూటాల్లో ఏంటంటే
ఆవు కొవ్వు పంది కొవ్వుతో కలిపి తుటాలు తయారు చేశారండి. సో దాన్ని నోటితో ఇట్లని తీయడం వల్ల దాన్ని మనకేంటంటే హిందువులకు ఆవు పవిత్రమైనది అండ్ ముస్లింలకు వచ్చేసి వాళ్ళకి పంది అనేది నిషేధమైనది. సో దీని రెండింటిని వాడడం వల్ల అసహనంతో అది ఇన్స్టాంట్గా మనం ఏంటంటే ఈ మంగళం పాండే గారు వచ్చేసి తిరుగుబాటుకైతే మార్చి 29, 1857 అయితే బ్యారక్పూర్ పరేడ్ గ్రౌండ్ ఉంది కదండి, అక్కడైతే ఆయన తిరుగుబాటు జెండా అయితే ఎగరవేయడం జరిగిందండి మన మంగళం పాండే గారు. సో ఏంటంటే ఈ కారణం చేత ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన మంగళం పాండే గారిని ఏప్రిల్ 8, 1857 అయితే ఉరి తీయడం జరిగిందండి. సో ఫస్ట్ అమరవీరుడు ఎవరంటే మంగళ పాండే గారు. 42 వచ్చేసి మనకి ఋగ్వేదంలో అత్యధికంగా ప్రస్తావించబడిన నది ఏది? సో ఋగ్వేదంలో ఎక్కువగా ప్రస్తావించబడిన నది ఏదని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సింధు నది. సో సింధు నదిని అయితే మనం ఇండస్, ఇంకా ఏమంటాము ఇండస్ నది అంటాము. దీన్ని అయితే మనం ఎక్కువ ప్రస్తావించారండి ఋగ్వేదంలో. సో సుమారు 30 నుంచి 35 సార్లు అయితే ఈ సింధు నది గురించి అయితే ఋగ్వేదంలో ప్రస్తావించడం అయితే జరిగిందండి. అండ్ ఏంటంటే మనకి దీని తర్వాత అత్యంత పవిత్రమైన మన సరస్వతి నది ఉంది కదండి, దాన్ని ప్రస్తావించారండి ఈ సింధు నది తర్వాత. దాన్ని ఎంత సార్లు ప్రశంసించారంటే ప్రస్తావించారంటే 25 నుంచి 30 సార్లు అయితే సరస్వతి నది గురించి అయితే ప్రస్తావించడం జరిగింది ఋగ్వేదంలో. ఆ తర్వాత వచ్చేసి మనకి యమునా నది గురించి 3 సార్లు అండ్ గంగా నది గురించి అయితే ఒకసారి అయితే ఈ ఋగ్వేదంలో అయితే ప్రస్తావించడం జరిగింది. సో సింధు నది గురించి 30 నుంచి 35 సార్లు ప్రథమ స్థానం అండ్ తర్వాత సరస్వతి నది గురించి 25 నుంచి 30 సార్లు రెండో స్థానం అండ్ యమునా నది 3 సార్లు అండ్ గంగా నది మాత్రం ఒకసారి ప్రస్తావించడం అయితే జరిగింది. అండ్ 43 వచ్చేసి మనకి హునుల దండయాత్రలను అడ్డుకున్న గుప్తరాజు ఎవరు? సో ఈ హునులు ఉన్నారు కదండి, వీళ్ళ దండయాత్రలను అడ్డుకున్న గుప్తరాజు అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి స్కందగుప్తుడు అండి. ఈయన ఏంటంటే ఈ హునులు ఉన్నారు కదా, వాళ్ళు మన భారతదేశంపై చేసిన దండయాత్రలను సమర్థవంతంగా అడ్డుకొని వాళ్ళని అయితే ఓడించడం అయితే జరిగిందండి ఈ గుప్తరాజు స్కందగుప్తుడు. ఈయన అంటే ఏ కాలంలో పాలించాడంటే మన భారతదేశాన్ని అంటే మనకి క్రీస్తు శకం 455 నుంచి 467 మధ్య కాలంలో అయితే గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించడం అయితే జరిగిందండి ఈయన అంటే ఈ హునులు ఉన్నారు కదా, వీళ్ళని ఓడించి మన దేశాన్ని అయితే రక్షించడం అయితే జరిగిందండి. సో ఈ టాపిక్ గురించి అంటే ఈయన వాళ్ళని ఓడించడం, వాళ్ళని మన దేశం నుంచి మన దేశాన్ని రక్షించడం, వాళ్ళతో యుద్ధం చేయడం, వాటన్నిటి గురించి అయితే ఒక శాసనంలో అయితే లెక్కించడం అయితే జరిగిందండి. సో అదే శాసనం అంటే బితారి స్తంభ శాసనం ద్వారా అయితే చారిత్రకంగా ఆధారాలు అయితే కలిగి ఉందండి. ఈయన చేసిన దండయాత్రలు, మనమే చేసిన దండయాత్రలకి ఈయన వాళ్ళని అడ్డుకొని మన దేశాన్ని రక్షించిన దాని గురించి అయితే. అండ్ 44 వచ్చేసి మనకి పాలని పెరుగుగా మార్చే ప్రక్రియను ఏమంటారు అని చెప్పేసి అడిగారు. సో పాలని పెరుగుగా మార్చే ప్రక్రియను ఏమంటారంటే కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్ అని అంటారండి. సో మనకి ఏంటంటే ఈ పాలల్లో ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది కదండి, లాక్టిక్ ఆమ్లే బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా వచ్చేసి పాలలో ఉండే చక్కెర ఉంటుంది కదండి, లాక్టోజ్ని వచ్చేసి లాక్టిక్ యాసిడ్ లేదా లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుందండి. దీనివల్ల ఏంటంటే పాలలోని ప్రోటీన్స్ ఉంటాయి కదా, అవి గడ్డగట్టి పెరుగుగా అయితే మారడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని వచ్చేసి మనం ఏమంటామంటే ఫెర్మెంటేషన్ లేదా కిణ్వన ప్రక్రియ అని అయితే అంటారండి. ఈ క్వశ్చన్ అయితే చాలాసార్లు అడగడం జరిగిందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో గుర్తుంచుకోండి ఇది. నెక్స్ట్ 45 భారతదేశంలో శ్వేత విప్లవం పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి వైట్ రెవల్యూషన్ పితామహుడుగా ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ వర్గీస్ కురియన్ గారిని అయితే శ్వేత విప్లవ పితామహుడుగా అయితే పిలవడం జరిగింది. ఈయన ఏంటంటే డాక్టర్ వర్గీస్ కురియన్ గారు 1970లో అయితే ప్రపంచంలో అతిపెద్ద డైరీ అభివృద్ధి కార్యక్రమం అయిన ఆపరేషన్ ఫ్లడ్ని అయితే స్టార్ట్ చేశారండి. దాంట్లో ఈయన చాలా ముఖ్య పాత్ర అయితే పోషించడం జరిగిందండి. దానివల్ల ఏంటంటే మన భారతదేశం ఏంటంటే ఫస్ట్లో ఏంటంటే పాలు కొరత ఉన్న దేశంగా ఉండేది. సో ఈయన చేసిన ఈ ఆపరేషన్ ఫ్లడ్, ఈ శ్వేత విప్లవం తర్వాత అయితే మన దేశం వచ్చేసి పాల ఉత్పత్తిలో అగ్రగామిగా అయితే మారడం అయితే జరిగిందండి. దీనివల్ల ఏంటంటే మనం ఆ టైంలో 1998 ఆ టైంలో అయితే మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ని కూడా మనం అధిగమించడం జరిగిందండి పాల ఉత్పత్తిలో. సో దీనివల్ల ఏంటంటే మనం ఈయన్ని వచ్చేసి మనకి శ్వేత విప్లవ పితామహుడుగా వైట్ రివల్యూషన్ పితామహుడుగా అయితే పిలవడం జరిగిందండి.
ఈయన ఏంటంటే మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉంది కదండి, ఎన్డీడీబీకి ఫౌండర్ చైర్మన్గా, ప్లస్ ఆనంద నమూనా సహకార వ్యవస్థ ఉంది కదా, దాన్ని కూడా ఈయన అమలు చేయడం అయితే జరిగిందండి. అండ్ వీటి ద్వారా ఏంటంటే మధ్యవర్తులు ఉంటారు కదండి, వాళ్ళు మన ఇప్పుడు పాల వ్యాపారానికి రైతులకి ఈ కంపెనీస్కి మధ్యవర్తులు ఉంటారు కదా, సో వాళ్ళని తొలగించి డైరెక్ట్గా మనం చిన్న తరహా రైతులు ఉంటారు కదా, వాళ్ళతోనే మనం ఏమంటారు వాళ్ళతో డీల్ చేసుకొని మనం అట్లా పాల ఉత్పత్తిని పెంచడం గురించి అయితే చేశాడండి ఈయన. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మరియు ఆనంద నమూనా సహకార వ్యవస్థ రెండింటితో కలిసి ఆయన ఏంటంటే ఈయన ఇంకా నెక్స్ట్ ఏమేం చేశారంటే గ్రామీణ అభివృద్ధి మరియు ఆహార భద్రతకు ఆయన చాలా కృషి చేశారండి. సో అందుకే ఈయనకి ఏంటంటే రామన్ మెగసెసే అవార్డు వచ్చిందండి. ఎప్పుడు వచ్చిందంటే 1963లో వచ్చిందండి రామన్ మెగసెసే అవార్డు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఫుడ్ ప్రైజ్, ప్రపంచ ఆహార బహుమతి వచ్చేసి 1989లో వచ్చింది. అండ్ మన భారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ కూడా ఈయనకు రావడం జరిగిందండి. ఎప్పుడు వచ్చిందంటే 1999లో అయితే వచ్చిందండి. ఆ నెక్స్ట్ ఈయనకి పద్మశ్రీ వచ్చేసి 1965లో వచ్చింది. అండ్ పద్మభూషణ్ వచ్చేసి 1966లో అయితే లభించడం జరిగింది. సో ఈయన చేసిన కృషికి, గ్రామీణాభివృద్ధికి మరియు ఆహార భద్రతకు చేసిన కృషికి అయితే 1963లో రామన్ మెగసెసే అవార్డు, 1989లో ప్రపంచ ఆహార బహుమతి లేదా వరల్డ్ ఫుడ్ ప్రైజ్, నెక్స్ట్ అత్యున్నత పౌర పురస్కారం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వచ్చేసి 1999లో, అండ్ పద్మశ్రీ 1965లో, అండ్ పద్మభూషణ్ వచ్చేసి 1966లో అయితే లభించడం జరిగింది. ఇవి వచ్చేసి మనకి 45 క్వశ్చన్స్ అండి. సో ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సో ఇంకా నేను చేస్తూనే ఉంటాను క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చేసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ రాంగ్ అనిపించినా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.